హలో ట్రైనీలు, ఈరోజు మనం కమ్యూనికేషన్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలుగుతారు. 1. కమ్యూనికేషన్ నిర్వచించండి. 2. కమ్యూనికేషన్ రకాలను పేర్కొనండి. 3. కమ్యూనికేషన్ యొక్క 7 Cలను వివరించండి. ప్రారంభిద్దాం. క్లాస్ రూమ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏమిటి? ఒకరి నుంచి ఇంకొకరికి ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చెయ్యటం లేదా ఇన్ఫర్మేషన్ని పొందటం. కమ్యూనికేషన్లో ఒక ముఖ్యమైన భాగం ఏమిటి అంటే కనీసం ఇందులో ఇద్దరైనా పార్టిసిపేట్ చేస్తారు. ఒకరు షేర్ చేసేవారు, మరొకరు రిసీవ్ చేసేవారు. మెసేజ్ కమ్యూనికేట్ చేయడానికి ఒక మార్గం లేదా ఛానల్ అనొచ్చు. మరో విషయం, మీకొక మెసేజ్ వచ్చేటప్పుడు దానికి మీరు రెస్పాండ్ అవుతున్నారు కదా, దాన్ని కూడా కమ్యూనికేషన్ అనే అంటాం. ఒక్కసారి చూడండి. ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మీడియా, మెసేజ్ ఆర్ ఇన్ఫర్మేషన్ కి ఒక మార్గం. కమ్యూనికేషన్ కి 3 రకాల మీడియాని మనం ఉపయోగిస్తున్నాం. అవేమిటంటే ఆడియో అంటే వెర్బల్ కమ్యూనికేషన్, మాట్లాడుతున్న లాంగ్వేజ్, సౌండ్ ఆర్ సిగ్నల్, విజువల్ అంటే ఏదైనా రాసుంటుంది, డ్రా చేసుంటుంది, పిక్చర్స్, గ్రాఫిక్స్, సింబల్స్ ఇటువంటివి. ఆడియో విజువల్ అంటే ఆడియో వీడియో ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. ఉదాహరణకి మోషన్ పిక్చర్స్. యాక్షన్ అంటే ఏది మాట్లాడకుండా సైన్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ని షేర్ చేయటం. ఇది ఆడియో విజువల్ అండ్ టెలివిజన్. క్లాసిఫికేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ని ఈ మార్గంలోనూ క్లాసిఫై చెయ్యొచ్చు. 1 వే కమ్యూనికేషన్, 2 వే కమ్యూనికేషన్, వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్ కమ్యూనికేషన్, ఇంటర్ కమ్యూనికేషన్, ఇంట్రా కమ్యూనికేషన్, మాస్ కమ్యూనికేషన్, ఫార్మల్ కమ్యూనికేషన్, ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. విజువల్గా చూసేటప్పుడు ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఇద్దరూ చెప్పాలనుకున్న విషయాన్ని ఈజీగా చెప్పగలరు. ఇన్స్ట్రక్టర్ మరియు ట్రైనీస్ మధ్య సంభాషణ. ఇది నేర్పించటానికి, నేర్చుకోవటానికి ఖచ్చితంగా ఒక మంచి స్టెప్ అవుతుంది. ఇటువంటి మంచి కమ్యూనికేషన్లో మీరు పాల్గొంటే కనుక ట్రైనర్ తన ట్రైనీకి నేర్పించాలనుకున్నది సులభంగా నేర్పించొచ్చు. నేర్పించేవారు డీటెయిల్డ్గా నేర్పించడం వల్ల ట్రైనీస్ అన్ని విషయాల్ని సులభంగా అర్థం చేసుకోగలరు, ఎక్స్ప్లెయిన్ కూడా చేయగలరు. దీని ద్వారా ట్రైనీస్ నుంచి ఒక మంచి మార్పుని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్లో మంచి పదాల్ని ఉపయోగించొచ్చు. అక్కడున్న వాళ్ళందరూ అర్థం చేసుకునే విధంగా మీరు మాట్లాడొచ్చు. నాన్ వర్బల్ కమ్యూనికేషన్లో ఇది సాధ్యం కాదు. మీరు చెప్పేది అర్థం కావాలంటే లాంగ్వేజ్ ఎంతో ముఖ్యం. పైగా కల్చరల్ కాంటెక్స్ట్ కూడా ఖచ్చితంగా అవసరం. అక్కడున్న వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అప్పుడే నేర్పించడం సులభంగా ఉంటుంది. పైగా స్టూడెంట్స్ కూడా అన్ని విషయాల్ని ఈజీగా నేర్చుకుంటారు. వర్బల్ కమ్యూనికేషన్ని మీరు మాట్లాడో, రాసో నేర్చుకోవచ్చు. అన్ని రకాల వర్బల్ కమ్యూనికేషన్ సిస్టమేటిక్గా ఉండాల్సిన అవసరం లేదు. పక్షులు సౌండ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాయి. జంతువులు కూడా కొన్ని శబ్దాల ద్వారా అవి కమ్యూనికేట్ చేసుకుంటాయి. వాటి శబ్దాలకు కూడా ఎన్నో అర్థాలు ఉంటాయి. వాటి భాషను అవే సృష్టించుకుంటాయి. కమ్యూనికేషన్ని 2 రకాలుగా విభజిద్దాం. ఫార్మల్ లేదా ఇన్ఫార్మల్. ఒకే మాట కానీ సందర్భానికి తగ్గట్టుగా మారుతూ ఉంటుంది. ఒక పదం అనేది ఒక సందర్భానికి ఒకలాగా, మరో సందర్భానికి మరోలా మారుతుంది. ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఓరల్ కమ్యూనికేషన్లో మెసేజ్ ఇచ్చే వ్యక్తి ఒకరయ్యుంటారు, పొందే వ్యక్తి మరొకరయ్యుంటారు. ఇది సంభాషణ ద్వారా కావచ్చు లేదా సైన్ లాంగ్వేజ్ కావచ్చు. మాట, భాష, ప్రెజెంటేషన్, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడుకోవటం ఓరల్ కమ్యూనికేషన్కి ఉదాహరణలు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం క్లియర్గా ఉండాలి. పైగా మంచి పదాల్ని ఉపయోగించాలి. ఆ పదాలు ఎఫెక్టివ్గానూ ఉండాలి. బెనిఫిట్స్ ఆఫ్ ఓరల్ కమ్యూనికేషన్. ఇది ఈజీగా, ఫాస్ట్గా జరిగే కమ్యూనికేషన్. ఇది మాట్లాడేటప్పుడు మరొకరు ఈజీగా అర్థం చేసుకుంటారు. యాక్షన్స్ కూడా అర్థమవుతాయి. ఇందులో ముఖ్యమైన విషయం ఒకటుంది. దీన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా ఎవరూ దాచిపెట్టుకోలేరు. రిటర్న్ కమ్యూనికేషన్. ఎనీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్. పంపించేవారు రాసి పంపిస్తే పొందేవారు దాన్ని చదువుకోవచ్చు. దీన్నే రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు. లెటర్, మెమో, అకాడమిక్ రీసెర్చ్ పేపర్స్, రిపోర్ట్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ రిటర్న్ కమ్యూనికేషన్ యొక్క ఉదాహరణలు. రిటర్న్ కమ్యూనికేషన్లో రికార్డ్, అలాగే లీగల్ ఎవిడెన్స్ని ప్రెజెంట్ చేయడానికి ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుంది. రిటర్న్ కమ్యూనికేషన్లో క్లియర్గా, కరెక్ట్గా, పైగా రాసేటప్పుడు ఫ్లో సరిగ్గా ఉండాలి. ఈ కమ్యూనికేషన్లో ఫీడ్బ్యాక్ వెంటనే లభించదు. దీనికంటూ లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇందులో బాడీ లాంగ్వేజ్, పైగా ముఖభావాలు వీటన్నిటినీ షేర్ చేసుకోలేరు.
7 C's ఆఫ్ కమ్యూనికేషన్స్ ఆర్ క్లారిటీ, సరైన, అర్థం చేసుకోగలిగే మంచి పదాన్ని ఉపయోగించాలి. సింపుల్ లాంగ్వేజ్లో ఎదుటివారిని అట్రాక్ట్ చెయ్యటం. తర్వాత అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇచ్చిన ఎగ్జాంపుల్స్కి విజువల్స్ని కూడా చూపించాలి. అవసరం అయితే ఎక్స్ట్రా విషయాల్ని షేర్ చెయ్యొచ్చు. 5 W's తర్వాత 1 Hని చెక్ చెయ్యండి. ఏ, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అండ్ ఎలాగా. కరెక్ట్. సరైన భాషని మీరు ఉపయోగించాలి. రెలవెంట్ ఫిగర్ని ఉపయోగించాలి. నాన్ కమ్యూనల్, రిలీజియస్, రీజనల్ మ్యాటర్ని కూడా మీరు చెప్పచ్చు. కన్సైజ్, బ్రీఫ్. కన్ఫ్యూజ్ చేసే కమ్యూనికేషన్ని తొలగించండి. అనవసరంగా రిపీట్ చేయకూడదు. చెప్పదలుచుకున్నది క్లియర్గా చెప్పాలి. పైగా చెప్పే విషయం ఎఫెక్టివ్గా ఉండాలి. కాటియస్, సిన్సియర్గా ఉండాలి. మీ ప్రవర్తన మెచ్చుకునే విధంగా ఉండాలి. గౌరవించాలి. ఎదుటివారి మనసు బాధపడే విధంగా ఏ పదమూ వాడకూడదు. కాంక్రీట్, సరైన ఫిగర్ని, ఫ్యాక్ట్స్ని ఉపయోగించండి. వర్బల్ కమ్యూనికేషన్లో యాక్షన్ ఉండాలి. అట్రాక్ట్ చేసే విధంగా పదాల్ని ఉపయోగించండి. ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే క్షమించమని అడగండి. క్యాండిడ్, ఏది మాట్లాడాలనుకున్నా ఫ్రాంక్గా మాట్లాడాలి. ట్రైనీ మీ దగ్గర ధైర్యంగా మాట్లాడగలగాలి. ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిని ఒక్కసారి రివైజ్ చేద్దాం. కమ్యూనికేషన్ అంటే ఒకరు మెసేజ్ పంపితే మరొకరు ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటారు. దీన్నే కమ్యూనికేషన్ అని అంటారు. ఉదాహరణకి 1 వే, 2 వే, వర్బల్, నాన్ వర్బల్, ఇంకా ఎన్నో ఉన్నాయి. వర్బల్ కమ్యూనికేషన్లో ఓరల్ లేదా రిటన్, వీటికి సరైన అర్థాలు అవసరం. ఓరల్ కమ్యూనికేషన్ చాలా డైరెక్ట్గా ఉంటుంది, కానీ రాతపూర్వకంగా ఉన్నది ఒక రికార్డ్ని సృష్టిస్తుంది. కమ్యూనికేషన్ యొక్క 7 C's క్లారిటీ, కంప్లీట్నెస్, కరెక్ట్నెస్, కాన్షియస్నెస్, కర్టసీ, కాంక్రీట్నెస్ అండ్ క్యాండిడ్. అప్పుడే ఈ కమ్యూనికేషన్ అనేది ఎంతో ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.